ఈ వీడియోలో చూస్తున్నావు ఆయన మోచేయి కాదు, ఇక్కడ ఈ ఏరియాని లూజ్గా తిప్పుతున్నాడు. దీన్ని ఏమంటారంటే మన హ్యూమరస్ బోన్, మనకి హ్యూమరస్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఆయన కట్టులో పెట్టలేదు, దానికి సర్జరీ చేయలేదు, ఏం చేయకపోతే అది అతకలేదు, ఎందుకంటే ఊగుతుంటుంది. మనకి బయాలజీ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ బాగాలేదు అంటే ఫ్రాక్చర్ అతకదు. సో అటువంటి వాళ్ళు ఊగుతుంటే ఏమవుతుందంటే నాన్ యూనియన్ అనేది అవుతుంది మనకి బికాస్ ఆఫ్ మెకానికల్ ఫ్యాక్టర్స్. అండ్ ఇట్లాంటి దాన్ని సూడో ఆర్థ్రోసిస్ అంటారు, అంటే ఒక ఫాల్స్గా జాయింట్ ఫామ్ అయింది. సో మనకి ఏమైతుందంటే ఎటువంటి ఫ్రాక్చర్ అయినా దాన్ని ఇమ్మొబిలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఐదర్ ప్రాపర్ సిమెంట్ కట్టు పెట్టి కాస్ట్ వేసి కానీ, లేదంటే మెటల్ ప్లేట్స్ ఆర్ స్క్రూస్ వేసి కానీ, లేదంటే రాడ్ వేసి కానీ. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, సూడో ఆర్థ్రోసిస్ అవుతుందంటే మనకి ఎన్నో మజిల్స్కి సపోర్ట్ ఉండదు అక్కడ. సపోజ్ ఆర్మ్ వాడాలి అంటే దానికి లోడ్ తీసుకోనికి లేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ స్టేబుల్ జాయింట్. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి నాన్ యూనియన్ అయి సూడో ఆర్థ్రోసిస్ ఫామ్ అయితే మనం మొత్తం నాన్ యూనియన్ ఓపెన్ చేసి ఆ సూడో ఆర్థ్రోసిస్ ఏదైతే ఫాల్స్ జాయింట్ ఉందో, మనకు కార్టిలేజ్ ఉందో ఆడ ఆ స్పేస్లో ఫైబ్రస్ టిష్యూ అంతా తీసి మనం సాలిడ్ ఫిక్సేషన్ అయితే మెటల్ ప్లేట్ అండ్ స్క్రూస్ కానీ రాడ్ వేసి వేరే దగ్గర నుంచి బోన్ వేసి దాన్ని ఫిల్ చేస్తుంది. దట్స్ కాల్డ్ బోన్ గ్రాఫ్ట్. అటువంటి తర్వాత బోన్ అతికే ఛాన్స్ ఉంటుంది, అతికిందంటే నార్మల్ ఫంక్షన్ రిస్టోర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.